Here's another very, very important thing, and that's from 2 Corinthians chapter 3. 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో కూడా మనం ఇక్కడ చూస్తాం. By the way, 2 Corinthians chapter 3, like Hebrews chapter 8, these are two great chapters that contrast the old covenant with the new covenant. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2 కొరింథీ 3వ అధ్యాయం ఎంతో స్పష్టంగా తెలియజేశాయి. 2 Corinthians 3 especially, where it says here that the old covenant was of the letter that kills, verse 6. ముఖ్యంగా 2 కొరింథీ 3లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో అక్షరము చంపును, But the new covenant is a ministry of the Spirit that gives life. కానీ క్రొత్త నిబంధనలో అయితే ఆత్మ జీవింపజేయును. It doesn't mean there was no glory in the old covenant. It says here in verse 7, even that ministry of death came with glory. పాత నిబంధనలో మహిమ లేదు అని ఇక్కడ చెప్పట్లేదు, కానీ 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆ పాత నిబంధన పరిచర్య కూడా మహిమ కలదై ఉంది. Because there was a glory in the face of Moses, verse 7, but that glory faded away. ఎందుకంటే మోషే ముఖం మీద కూడా మహిమ ప్రకాశిస్తూ ఉంది, కానీ ఆ మహిమ తర్వాత అంతకంతకు తగ్గిపోతూ వచ్చింది. In the old covenant, you could come to a wonderful life and then slowly backslide. That's the meaning of the glory fading away. Do you find that in your life? పాత నిబంధనలో ఒక అద్భుతమైన జీవితం దగ్గరకు వచ్చి ఆ తర్వాత నిదానంగా క్రిందకు దిగజారిపోతూ రావటం, అది మహిమ తగ్గిపోవటం అంటే. నీ జీవితం అలా ఉందని అనుకుంటున్నావా? That when you were first born again, you really got excited and you're all fire for God. A little while later, నీవు క్రొత్తగా తిరిగి జన్మించినప్పుడు దేవుని కోసం అగ్నితో నిండి ఉన్నావు, ఆ తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు. it became less and less and less. That is an old covenant life. అదే పాత నిబంధన జీవితం. That's the life you've been living. అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు. You thought it was new covenant, it was not, and the devil doesn't want people to know it. అదే కొత్త నిబంధన నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కొత్త నిబంధన కాదు, మనుషులకి తెలియకూడదని అపవాది అనుకుంటున్నాడు. In the new covenant, it is not a glory that fades away like it was, it says in verse 7. On the contrary, క్రొత్త నిబంధనలో ఇక్కడ 7వ వచనంలో చెప్పబడినట్లుగా మహిమ తగ్గిపోతూ వచ్చేదిగా ఉండదు, కానీ దానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందంటే it is a glory, verse 18, that becomes from glory to glory. It's not just steady, but goes up and up and up and up. ఇక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటం, మహిమ అలానే ఉండటం కాదు, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటం. So if you find that the glory in your life is going down, you immediately say to yourself, whatever you may believe in your head and understand, you are under the old covenant. నీ జీవితంలో మహిమ తగ్గిపోతూ వస్తున్నట్లయితే నీ తలలో నువ్వేం అర్థం చేసుకున్నా, నువ్వేది నమ్మినా నీవు పాత నిబంధన జీవితాన్ని జీవిస్తున్నావు అని తెలుసుకోవాలి. Maybe you were not some time ago, but you backslid into the old covenant again. ఇంతకు ముందు నువ్వు అలా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మరలా పాత నిబంధనలోనికి దిగజారిపోయి ఉండొచ్చు నువ్వు. If your life is steady, you're still under the old covenant. నీ జీవితం అంతే ఉన్నట్లయితే అయినా కానీ నువ్వు పాత నిబంధనలో ఉన్నట్లే. You say, well, I'm about the same level I was 1 year ago. You're under the old covenant, brother. ఒక సంవత్సరం క్రితం ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను అలానే ఉన్నాను అంటే సహోదరుడా నువ్వు ఇంకా పాత నిబంధనలో ఉన్నావు. Absolutely, without a doubt. And if you don't accept it, if you're not honest with it, you'll remain like that for the next 20 years. నిస్సందేహంగా నువ్వు అలానే ఉన్నావు, కానీ నువ్వు యథార్థంగా ఉండి నిజాయితీగా దాన్ని ఒప్పుకున్నట్లయితే తర్వాత 20 సంవత్సరాలు కూడా అంతే ఉంటావు నువ్వు. But if you're willing to face up to it, కానీ దాన్ని నిజంగా యథార్థంగా తెలుసుకొని దాన్ని ఎదుర్కొన్నట్లయితే, a steady life is an old covenant life. The new covenant is described in verse 18, where it says we see the glory of Jesus. ఎప్పుడు ఒకే విధంగా ఒకే రకమైన జీవితం కలిగి ఉండటం అనేది పాత నిబంధన జీవితం. 18వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క మహిమను మేము చూసి in a mirror and are transformed by the Holy Spirit from glory to glory to glory to glory. When does it stop? అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు. ఎప్పుడు అయిపోతుంది ఇది? It stops when we become like Christ. Never before that. ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో మారే వరకు కూడా ఇది వెళ్తూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. Here's another way to discover whether you're living under the old covenant or new covenant. ఇంకో విధంగా మనం ఎలా కనుక్కోవచ్చు అంటే నువ్వు పాత నిబంధనలో ఉన్నావా క్రొత్త నిబంధనలో ఉన్నావా అని. Many of you have been sitting here for years listening to New Covenant and calling yourself New Covenant Christian Fellowship. మీరు అనేక సంవత్సరాలు ఇక్కడ కూర్చొని మేము క్రొత్త నిబంధనలో ఉన్నాము, క్రొత్త నిబంధన సహవాసం అని పిలుచుకుంటూ ఉన్నారు. You may discover you've been living in the old covenant and the devil wants you to live like that forever and call yourself New Covenant Christian Fellowship. మీరు పాత నిబంధనలో ఉంటూ కూడా అపవాది మీరు క్రొత్త నిబంధన కింద ఉన్నారు అని మీకు చూపించవచ్చు. క్రొత్త నిబంధన క్రైస్తవ సహవాసం అని మీరు పిలుచుకోవచ్చు. Don't trust in a name. Don't trust in a phrase. ఏదో ఒక పేరునో లేకపోతే ఒక మాటనో నమ్మొద్దు. Look for reality in your life. నీ జీవితంలో వాస్తవికత కోసం చూడు. You can sit in an old covenant church and live a new covenant life if you're wholehearted. నీవు పూర్ణహృదయంతో ఉన్నట్లయితే ఒక పాత నిబంధన సంఘంలో కూర్చొని క్రొత్త నిబంధన జీవితాన్ని జీవించవచ్చు.
And you can sit in a new covenant church and live in an old covenant life because you're not gripped by the truth of God's word. నీవు క్రొత్త నిబంధన సంఘంలో కూర్చొని పాత నిబంధన జీవితాన్ని జీవించవచ్చు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం చేత నువ్వు పట్టబడలేదు కాబట్టి. From glory to glory to glory. 1 John chapter 3. మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటం. 1 యోహాను 3వ అధ్యాయం మనం చూస్తే 1 John chapter 3. Here it tells us what is going to happen when Christ comes again. 1 యోహాను 3వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాము యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఏం జరగబోతుంది. Here's another thing which most people don't realize. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాన్ని అనేక మంది కూడా గుర్తించరు. If you ask a Christian, most Christians, if you don't believe me, test it out. Dear brother, sister, what is your hope? మీరు వెళ్ళి ఏ క్రైస్తవుడైనా, అనేక మంది క్రైస్తవులుగా ఉంటారు, ప్రియ సహోదరి లేక సహోదరుడా నీ నిరీక్షణ ఏంటి అని అడిగినట్లయితే What is your hope? నీ నిరీక్షణ ఏంటి? At the second coming, Christ will come again and I will see him face to face. రెండవ రాకడని చెప్తారు, క్రీస్తు మరలా వస్తాడు, నేను ఆయన్ని ముఖాముఖిగా చూస్తానని చెప్తారు. Anything else? Well, that's about it. I'll be in heaven forever. No more suffering and all that. That's not what the Bible says. I'm sorry. అంతేనా ఇంకేమైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వస్తారు, నేను ఎల్లప్పుడూ ఇంకా పరలోకంలో ఉంటారు, అక్కడ కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు అని చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. The Bible says the hope is twofold and it has got nothing to do with going to heaven. ఇక్కడ నిరీక్షణ అనేది రెండంతలుగా ఉంటుంది. ఇది పరలోకం గురించి ఏం చెప్పలేదు ఇక్కడ. It's got nothing to do with mansions or nothing to do with crowns. మన భవంతుల గురించి లేకపోతే కిరీటాల గురించి ఏం చెప్పలేదు ఇక్కడ. Absolutely nothing. If you're looking for all that, you're an old covenant person looking for mansions and crowns. ఇక్కడ ఏమీ చెప్పలేదు దాని గురించి. నీవు కేవలం భవనాల గురించి కిరీటాల గురించి చూస్తున్నట్లయితే నువ్వు పాత నిబంధన క్రైస్తవుడివి. Jesus spoke about that because that's the level those disciples were in John 14. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే ఆయన యొక్క శిష్యులు అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు. I'm going to prepare a place for you. There are mansions, there are crowns, all that. But how many mansions do you read of in Ephesians? నేను మీకోసం స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, అనేక భవనాలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అయితే మరి ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఎన్ని భవనాలు మనం చదువుతాం? Or Colossians. See, Jesus spoke to them in word pictures. కొలస్సీల్లో ఎన్ని భవనాలు మనం చదువుతాం? యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్య రూపకంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. The reality in the new covenant is the reality of those word pictures. కానీ ఆ మాటలు చెప్పిన దాంట్లోని వాస్తవికత ఏంటంటే, for example, the fire of hell is not a physical fire. Let me tell you that. నరకాగ్ని అంటే అది భౌతికమైన అగ్ని అని కాదు. It's being eternally forsaken by God, which is worse than any worm or fire or anything. అది దేవుని చేత నిత్యత్వం విడిచిపెట్టబడ్డము. అది ఏ అగ్ని కంటే, ఒక పురుగ్గా ఉండటం కంటే, దేనికంటే కూడా ఎంతో భయంకరమైనది అది. But Jesus had to picture it in a way that old covenant people would understand. కానీ దాన్ని ఒక చిత్రరూపకంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవాలని. So here in 1 John 3 it says the hope we have, verse 2, is that we will be like him, number 1, and we will see him. ఇక్కడ ఆ నిరీక్షణ గురించి చూసినట్లయితే 1 యోహాను 3:2లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూస్తాము, ఆయన్ను పోలి ఉంటాము. Because we see him, we will be like him. So what is my hope? ఆయన చూస్తాము కాబట్టి ఆయన్ను పోలి ఉంటాము. ఏంటి మన నిరీక్షణ? Not just that I will see Jesus, but I will see Jesus and I will be like him. నేను కేవలం యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాను అన్నదే కాదు, నేను ఆయన చూసి ఆయన వలె ఆయన పోలి ఉంటాను నేను. మీరు ఇది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. I hope you will always remember. You got the right answer now. It doesn't mean you're going to pursue it. మీరు ఎల్లప్పుడూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు సరైన జవాబు తెలుసు, మీకు సరైన జవాబు తెలుసు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తారు అని కాదు. But if you keep that right answer before you, you'll see what is the next thing. If you have this double hope. కానీ సరైన జవాబు మీ ముందు ఉన్నట్లయితే, ఈ రెండంతల నిరీక్షణ మీరు కలిగి ఉన్నట్లయితే ఏం చేయాలి? And I'll tell you, most Christians do not have this double hope. నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది క్రైస్తవులకి రెండంతల నిరీక్షణ లేదు. They only say Jesus will come again. So what should you do? Oh, somehow keep my conscience clear and యేసు ప్రభువారు మరలా వస్తారు, అయితే ఏం చేయాలంటే ఏదో నా మనస్సాక్షి నేను నిర్మలంగా ఉంచుకుంటాను, make sure I've forgiven everybody and ask forgiveness. Is that all? No. అందరిని క్షమిస్తాను, అందరిని క్షమాపణ అడుగుతాను, అంతేనా? కాదు. Everyone who has this double hope will keep on purifying himself until he reaches Christ's standard of purity. ఎవరైతే ఈ రెండంతల నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగానే తన్ను పవిత్రునిగా చేసుకొను.
యేసు ప్రభు యొక్క పవిత్రతకు చేరుకునే వరకు వాళ్ళు తమను తాము పవిత్రపరచుకుంటూ ఉంటారు. 1 John 3:3. If you are not doing that, you do not have this hope. మొదటి యోహాను 3:3. ఒకవేళ మీరు ఈ విధంగా చేయకుండా ఉన్నట్లయితే మీకు ఆ నిరీక్షణ లేదు. Now, I want to be very plain with you. I don't want to speak smooth words with you and make you miss out on God's plan for your life. నేను మీకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నేనేదో తీయని మాటలు చెప్పి మీ జీవితంలో ఉన్న దేవుని ప్రణాళికను మీరు కోల్పోవాలని నేను కోరుకోవటం లేదు. Miss out on God's wonderful purpose for your life. మీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశాన్ని మీరు కోల్పోవాలని అనుకోవటం లేదు. Miss out on the prize of the high calling of God in Christ Jesus. I don't want you to lose that. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మీ జీవితంలో మీరు కోల్పోవాలని అనుకోవటం లేదు. And that's why I speak very firmly, and I will not hesitate to say that. You all know me well enough to know that I speak in love. అందుకే నేను ఎంతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. అందుకే నేను ఆ విధంగా మాట్లాడటానికి కూడా వెనకాడటం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ప్రేమతోనే ఆ విషయాలను చెప్తున్నానని.